ఓకే. సురేష్ గారు, కుక్క కూడా చనిపోయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియక వాళ్ళు సతమతం అవుతుంటే మీరు మాత్రం ఒక డాలర్‌తో ఆ అమ్మాయి ఒక ప్లేస్‌లో ఉంది అని చెప్పారు. అది ఎలా చెప్పగలిగారు? ఎలా అంటే అండి, ఒకటండి, విద్యల్లో చాలా రకాలు ఉంటాయి. హ్మ్. దాంట్లో మనకి ఇది సింపుల్ థింక్ అనమాట. ప్రాణి హీలింగ్ అని ఉంటుంది. యోగాలో ఒక అధ్యయనం ప్రాణి హీలింగ్. ప్రాణి హీలింగ్ అంటే ఇది సత్చక్రాస్ని క్లియర్ చేసుకోవడం. ప్రపంచంలో మీరు ఏ మూలలో ఉన్నా కూడా జస్ట్ ఒక ఫోటో నాకు పంపించగలిగితే సత్చక్రాస్ క్లీనింగ్ అని ఉంటుంది అనమాట. మీకు నెగిటివ్ ద్వారా కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ ఏదో ఒక రకంగా మీకు సత్చక్రాల మీద ఆ ప్రెజర్ అనేది పడుతుంది. మనకి వచ్చేటువంటి బాడీలో పార్ట్స్లో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఇది సత్చక్రాస్ని క్లియర్ చేసుకుంటే కనుక ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా రేపు యోగా డే ఉంది. ఆ రోజు మీకు ఏదైనా మాధ్యమాల ద్వారా తెలుసుకునేటువంటి యోగా డే ఉంటుంది. సో సత్చక్రాలు అనేది మనకు ఒక పార్ట్ ఉండేది తెలుసు అందరికీ. దాన్ని క్యూర్ చేసుకునేది ఉంది. ఎంతమందికి తెలుసు తెలియదు కానీ దాన్ని క్యూర్ చేసుకునేది చాలా వరకు తక్కువ మంది ఉన్నారు. దాంట్లో క్యూర్ చేసుకునే సత్వం ఉంటుంది. కానీ మనకి మనంగా చేసుకునే దానికి ఒక హారా అని ఉంటుంది. మనం క్లియర్ చేసుకునే తత్వంలో మనం క్లియర్ అవ్వాలి. ఆ క్లియర్ అయ్యే దాంట్లో నేర్చుకోగా అది మనకు ఒక హారా అని ఉంటుంది అనమాట. ఆ హారా అనేది మన చుట్టూతా ఓడలో వేసి మనకి ఒక ప్రొటెక్టివ్లా ఉంటుంది. ఆ ప్రొటెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ మన మనసు కేంద్రీకృతమై ఒకే దగ్గర ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే ఇది పెండిలం అని ఉంటుంది. మన మైండ్ సెట్ని కేంద్రీకృతం చేసి దాంట్లో మనం నింపుతాం అనమాట. అది మంత్రంతోనే సాధ్యం. అది మంత్రంలో తంత్రంతోనే సాధ్యం. అదేమిటంటే ఆ పెండిలం అనేది మనకి తిరిగేటువంటి దిశని ప్రకారంగా మనము చెబుతూ ఉండగా అది అవునా కాదా అని మనకి సింబాలిక్ సిమ్టమ్స్ ఇస్తుంది. అవును, ఏ డాలర్ పట్టుకున్నా అది తిరుగుతుంది కదా. ఇప్పుడు ఒక డాలర్ని పట్టుకుంటే అది ఏదో ఒక వేలో కదులుతుంది. అది ఎస్ ఆర్ నో అనే ఉంటుంది. అది మనం మాట్లాడే దాన్ని బట్టి అది ఎస్ అని చెప్తుంది, లేదా నో అని చెప్తుంది. చెప్పడం అంటే వాయిస్ లేదు కాబట్టి దానికి అది తిరిగేటువంటి దాన్ని బట్టి మనం గ్రహించాలి. ఇప్పుడు భూమిలో ఉన్నటువంటి సారం ఏంటి అని మనం అనగానే అది రౌండ్గా తిరుగుతుంది. అలానే మనకి ఇది నిజమా అంటే మనకి స్ట్రైట్గా ఉంటుంది. ఇది అబద్ధమా అంటే మనకి రైట్ ఇట్లా తిరుగుతుంది అనమాట, అడ్డంగా తిరుగుతుంది. అడ్డదారి రహదారి అంటారు కదా, ఆ టైప్లో తిరుగుతుంది అనమాట. సో అక్కడ దాని పెండిలం అనే దానికి ఏంటంటే మన మనసుకి కేంద్రీకృతం చేయడగానే ఆ ఒక శక్తులు ఉంటాయి అనమాట. మనం చేసేటప్పుడు దేవదూతలకు కొన్ని శక్తులు వస్తాయి. ఆ ఒక శక్తుల్ని మనము దాంట్లో నింపు తర్వాత మనం అడిగే ప్రతి క్వశ్చన్ కూడా అది మనకి చెప్తూ ఉంటుంది అన్నమాట. అది తెలుసుకొని చెప్తూ ఉంటుంది. మన బ్రెయిన్ కన్నా 1000 రెట్లు ముందుగా వెళ్తుంది. అది వెళ్ళి అక్కడ గ్రహించి అక్కడ స్థితిగతులను చూసి మనకి చెప్తూ ఉంటుంది అనమాట. అదే పెండిలం. అది ఆ పెండిలం ద్వారా మనం చూసిందంటే పెండిలానికి జనానికి అర్థమయ్యే విధంగా పెండిలం. ఆ పెండిలం కన్నా కూడా ముందు మనం గ్రహించి అక్కడ ఉన్నటువంటి సమయం, ప్రశ్న శాస్త్రం. ఇప్పుడు మీరు అడిగారు 5:20 అయింది. ఇప్పుడు ఈ సమయం మనం తీసుకున్నాం. ఈ సమయానికి బట్టి గ్రహాల స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఆ ప్రకారం కూడా మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అనేది కూడా అక్కడ దొరికిపోతుంది. పెండులమే ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రశ్న శాస్త్రం అంటారు. ఇలా ఎన్నో రకాల అధ్యాయాలు ఉన్నాయి మనము ఆ చెప్పేటువంటి తత్వానికి. ఇప్పుడు ఆ పాప వెళ్ళిపోయింది, జాహ్నవి పాప ఇట్లాగా అపహరించబడ్డారా, లేకపోతే మిస్ అయిందా, లేకపోతే ఏ విధంగా వెళ్ళింది అనే దాని గురించి మీరు అడిగారు. అడిగినప్పుడు స్థానం చూస్తాం. మరి ఏ సమయంలో అడిగారు, ఆ సమయానికి ఏ లగ్నం ఉంది, ఆ లగ్నానికి ఏ అధిపతి, ఏ గ్రహాధిపతి దాన్ని చూస్తున్నారు, చెడుగా ఉందా మంచిగా ఉందా, ప్రశ్న శాస్త్రం. ఇది ఒక డేటు లేకపోతే పేరు ఏం అవసరం లేదు. జాహ్నవి తప్పిపోయింది, కనపడట్లేదు, అంతే, కనపడట్లేదు అనగానే మనం ఆ ప్రశ్న శాస్త్రం వేస్తే మనకి సూచిస్తుంది అనమాట. ఎన్ని కిలోమీటర్ల వేగం ఉంది, అసలు అవుతుందా కాదా, అసలు ఎందుకు అపహరించబడిందా, ఎవరైనా తీసుకెళ్లారా అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అక్కడ. ఇది చిన్న అటువంటివి ఇది నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు, వారి యొక్క అవగాహన బట్టి చేసుకోవచ్చు. అలానే మీరు అడిగినటువంటి జాహ్నవి గారు ఏంటంటే ఇక్కడ కనపడట్లేదు. వాళ్ళు చెప్పేటువంటి స్టోరీ ప్రకారంగా ఆ ఆవిడతో పాటు ఒక కుక్క కూడా పోయింది. కుక్క వచ్చేసింది 2 రోజుల తర్వాత. ఆ తర్వాత కుక్కకి జీపీఆర్ పెట్టేసి చెక్ చేస్తూ ఉండగా ఆ కుక్క కూడా మరణించింది. ప్లేస్ కనుక్కోక కుక్క కూడా మరణించింది. వారి పైన అనుమానం ఉంది. మేనమామ, తండ్రి వీళ్ళని కూడా విచారించిన పరిస్థితుంది. ఆ గ్రామస్తుల్ని అక్కడ ఉండే పని వాళ్ళని కూడా విచారించారు. కానీ పాప ఆజూకీ లేదు. అదే కదా ఇప్పుడు ఉన్నటువంటి చిన్న లోపం ఏంటంటే కుక్క. ఆ ఒక ఆధారం కూడా వీళ్ళకి లేకుండా పోయింది అన్నప్పుడు నేను ఒక మాధ్యమంలో నేను చెప్పున్నాను ఆల్రెడీ. ఆ కుక్కకు కూడా మత్తు పదార్థాలు ఇచ్చి ఉన్నారు. దానివల్లనే అది వాసన చూడకుండా ఉంటుంది. కొన్ని ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాలు కుక్కకి ఇవ్వడంతో ఆ పాపను తీసుకెళ్లేటువంటి స్థలాలు, ఆ రోడ్డు ఉన్నది కదా, అక్కడ చల్లడంతో
ఆ కుక్క కూడా పసికట్టలేదు. అవేమి మిలిటరీ కుక్కలు కాదు, పోలీస్ కుక్కలు కాదు కదా, నార్మల్ కుక్క అంతే, పసికట్టలేవు అవి. మనకి కొన్ని ద్రవ్యాలు ఇక్కడ వేయటం ద్వారా పసికట్టదు. ఇది ప్లానింగ్ ప్రకారంగా చేసింది. ఇది ఎప్పుడు చేసింది? పౌర్ణానికి ప్లాన్ చేసింది. ఇది ఇప్పుడు ఉన్నది అమావాస్య, పౌర్ణమి నుంచి 20 రోజుల ముందు నుంచి ప్లాన్ చేస్తే అమావాస్య వారం ముందు కుదిరింది. ఆ సమయం కుదిరిన తర్వాత అపహరించి తీసుకెళ్లిపోయినారు. అపహరించడం అనేది అక్కడ కనిపించలేదు కదా, అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది కదా, అక్కడ వరకు వెళ్ళినంత వరకు తర్వాత జరిగింది. వాళ్ళు 20 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ అవకాశం కోసము వారు పన్నగించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఇవన్నీ చెక్ చేసుకున్నారు. ఎక్కడి వరకు అయితే మనం పడమనుకున్నారు చూసుకొని అక్కడి నుంచి వాళ్ళు డ్రైవ్ చేసేసారు. ఇదే జరిగింది కదా. ఇది ప్రీ ప్లాన్డ్ ఖచ్చితంగా. మరి ఆనవాళ్ళు ఏం లేవు. ఆ పాపకి నిండు ఆయుష్ ఉంది. జంతువులతో బలవటం కానీ ఇట్లాంటి ఏం కనిపించట్లేదు నాకు. మీరు ఎలా చూసారు? ఆ అమ్మాయి ఫోటో చూసి చెప్పేశారా? ఫోటో మీద వేరే ఏముంది వాళ్ళ దగ్గరికి? మనకి ఆయుష్ ఉంది, ఆవిడకి నిండు ఆయుష్ ఉంది. ఆయుష్ ఉంది అంటే ఇక్కడ ఒకటండి, మన గోచార ప్రకారంగా 82 సంవత్సరాలు నాకు ఆయుష్ ఉందని చెప్పారు ఎవరైనా అంటే, వారు నిలబడి రోడ్డు మీద నిలబడ్డారంటే 8 నిమిషాలు కూడా ఉండరు. నాకు 80 సంవత్సరాలు ఉంది కదా ఆయుష్, గురువుగారు చెప్పారని రోడ్డు మీద నిలబడతారు అనుకోండి, ఏ లారీ వచ్చి కొట్టేస్తుంది. అప్పుడు 8 నిమిషాలు ఎక్కడ ఉంటారు? అక్కడ ఏంటంటే ఆయుష్ ఉండడం వాస్తవం, కాకపోతే జంతువుకు బలవటమా లేకపోతే ఇంకోదానికి బలవటం అయితే లేదు ఆ పాప దాంట్లో. కేవలము కావాలని చెప్పి ప్లాన్ ప్రకారంగా తీసుకెళ్ళిపోవటము. అక్కడ 2-3 సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రజా వ్యవస్థకి సందర్భం ఏంటంటే, పిల్లల్ని కిడ్నాప్ చేసేది ఈ అమ్మాయి వైరల్ అయిపోయింది, ఈ జాహ్నవి వైరల్ అయింది. వైరల్ అవ్వకుండా ఆ అమ్మాయి తర్వాత కూడా చాలా కిడ్నాప్లు అయినాయి. ఆ అమ్మాయి తర్వాత కాదు, ఆ అమ్మాయి ముందు కూడా చాలా మంది కూడా అపహరించబడి ఉన్నారు. వీరెవరు కూడా మాధ్యమికి రాలేదు. ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇక్కడ కన్య పిల్లలు, చంటి పిల్లలు, ఆ 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బేబీస్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. కోస్ట్ ఏరియాస్లో 30 రూపాయల నుంచి 300 రూపాయలకి పిల్లల్ని నమ్ముకుంటున్నారు. ఈ తీసుకున్న ప్రతి ఒక్కరు టౌన్లో, సిటీస్లో, ఇంకా పెద్ద కార్పొరేట్ సిటీస్లోనూ, మెట్రోపాలిటన్ సిటీస్లోనూ కట్టేటువంటి బిల్డింగ్స్కి, కాంట్రాక్ట్స్కి, రోడ్డు సంస్థలకి, ఇలాంటి బిల్డింగ్స్ అదే ఉంటాయి కదా బ్రిడ్జెస్కి, వీటికి బలిస్తున్నారు పిల్లలను తీసుకుపోయేసి. ఇది అందరికీ తెలిసినటువంటి ధర్మ సత్యము, నగ్న సత్యము. ఇది బయటికి రానివ్వరు. మరో దంద ఏంటంటే, ఈ పిల్లల్ని అపహరించి డ్రగ్స్కి వాటికి బానిసం చేయడం ఒక పద్ధతి అయితే, వాళ్ళ చేత అడుక్కొని చూంటారు సరా, అడుక్కునే దాంట్లో కొంతమందిని తీసుకెళ్తారు. రెండోది రెడ్ లైట్ ఏరియాస్, దుబాయ్స్కి, కువైట్కి ఇలాంటి వాటిల్లో, బ్యాంకాక్కి ఇలాంటి వాటిల్లో అమ్మేస్తారు. మూడోది ఏంటంటే అవయవాల సేల్. ఆ పిల్లలకి అమావాస్య రోజుకి ఏమి చేయరు. అమావాస్య తర్వాత పాడ్యమి విధియ రోజున ఆ పిల్లల యొక్క అవయవాలు అప్పుడే ఎందుకు తీస్తారంటే, అమావాస్యకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఓవర్గా అవుతుంది. అందుకని హార్మోన్లో ఇన్బ్యాలెన్స్ అనేది, సెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇది మన వైద్య శాస్త్రంలో తెలుస్తుంది మనకి. హార్మోన్స్ అమావాస్య రోజున ఎక్కువగా మనకి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ సెల్స్ గుణాలు ఎక్కువ ఉంటాయి. అందుకని పాడ్యమి విధియ రోజున ఆ పాపని కాదు, అపహరించినటువంటి పిల్లలందరికీ కూడా అవయవాలు, వారిలో ఉండేటువంటి అవయవాలు అన్నీ కూడా రెడ్డి నడతో సహా, కంటిలో ఉంటే రెడ్డి నడతో సహా వాటిని అన్నిటి తీసి కూల్ చేసేసి అవన్నీ కూడా విదేశాలకి సేల్ చేసేటువంటి విధానం అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి కొత్త రకమైనటువంటి బిజినెస్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మాధ్యమం ముందుకు రారు. ప్రతి ఒక్కరికి అవగాహన దీంట్లో రారు. ఇప్పుడు మనకి డ్రగ్స్ అనుకుంటున్నారు ప్రమాదం, ఎవరినో హిప్నటైజింగ్ చేయడం, పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, వాళ్ళని ఉపయోగించుకొని రోడ్డు మీద పడేయడం అనుకుంటున్నారు. కాదు, దీనికన్నా ప్రమాదం ఏంటంటే, ప్రపంచం కూడా, లోకం కూడా ఇంకా తెలియనటువంటి అమాయక బిడ్డల్ని తీసుకుపోయేసి ఈ రకంగా బలి చేస్తున్నారు. ఇది ప్రభుత్వాలు చొరవ చేసుకుంటేనే ఇది ఏదైనా అవుతుంది. ప్రభుత్వాలకు తెలియకుండా జరుగుతుంది అనేది మాత్రం నేను అనుకోను. జనవరి మాసం 2026 సంవత్సరం నుంచి జూన్ మాసం 2026 సంవత్సరం 6 మాసాల వ్యవధిలో దాదాపు 6,000 మంది పిల్లల పైచినుకు ఆంధ్రప్రదేశ్లో, 4,000 మంది పిల్లల పైచినుకు తెలంగాణలో, 5,000 పిల్లల పైచినుకు కర్ణాటకలో, ఈ 3 రాష్ట్రాల్లో జరిగింది బిజినెస్. దీనికి లెక్కలు ఉన్నాయి, లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయి. నా దగ్గర కాదు, ప్రభుత్వాల దగ్గర కూడా ఉన్నాయి లెక్కలు. ఇది కేసులు తీసుకోరు, ఇది ఎక్కడ కాంట్రవర్సీ రానిరు. అడిగి కేసులు పెడతా అంటే 1,000-1,500 ఇచ్చేసి పంపిస్తారు. ఇంకో విషయం, అసలు పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కనివ్వరు పేదవాళ్ళని. కేసులు ఏవి తీసుకోరు, ఏది ఛేడించదు, ఏది అక్కడ నీకు ఎఫ్ఐఆర్ అవ్వదు. ఎన్ని అని చూస్తారు వాళ్ళు మాత్రము. ఒక పక్కన పొలిటీషియన్స్ కాపలా ఉండాలా, మరి పోలీసులు పొలిటీషియన్ మాత్రమే కాపలా.
వాళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంటారు. మరి ఒక పక్క నుంచి టోపీలు పెట్టుకున్న వాళ్ళకి, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి రోడ్డు మీద ఉండేసి సిగ్నల్స్ చూడరు, గుంతలు చూడరు, ఇలా వెళ్ళని చూడరు. ఎవరికైతే లైసెన్స్ లేదా, ఎవరికైతే బండి ఇవేంటి పెనాల్టీలు ఉన్నాయా, ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళనే టార్గెట్ చేసే పోలీసు వ్యవస్థ వాళ్ళని చూడాలా, లేకపోతే లంచగొండులతనంతో పోయేటువంటి వాళ్ళని, ఐపీఎల్ పెట్టిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చూడాలా? పోలీసులు మాత్రం ఎంతమంది చూస్తారు? ఇలాంటి చంటి పిల్లలే కదా అని చెప్పి వదిలివేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ తప్పు లేదు, వీళ్ళ తప్పు లేదు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు చొరవ చేసుకోకపోవడం వలన ఈ పాప ఒక్కరే బయటకు వచ్చినారు. హాస్పిటల్ నుంచి ఎంతమంది చంటి పిల్లలు పోయినారో. ఒక డ్రగ్ ఏదైనా రిలీజ్ చేయాలంటే ఇప్పుడు మనకు కొన్ని వైరస్లు వచ్చినాయి. ఆ వైరస్లకి యాంటీవైరస్గా కిట్లు వచ్చినాయి, మనకి ఇంజెక్షన్స్ ఇవి వచ్చినాయి. అవి ఎవరి మీద ప్రయోగం చేస్తారు? కోస్టల్స్ ఏరియాలో ఉండేటువంటి చంటి పిల్లల్ని, తాండాలో ఉండే చంటి పిల్లల్ని, అడవి ప్రాంతాల్లో పెరిగే చంటి పిల్లల్ని 30 రూపాయలు 40 రూపాయలకి ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రయోగిస్తారు. ఈరోజు డ్రగ్స్, మనకున్నటువంటి డ్రగ్స్ అంటే మనం తిని మత్తు మందులు డ్రగ్స్ కాదు, మెడిసిన్లో ఉండేటువంటి వాడేటువంటి డ్రగ్ అంతా కూడాను మనకి ఉపయోగించుకునే తత్వంగా ఉందంటే ఎంతోమంది బలిదానం కోరిన తర్వాత, కొన్ని రాష్ట్రాలు, కొంతమంది ప్రజలు బలిదానం కోరిన తర్వాత రాష్ట్రాలు ఎలా అయితే ఏర్పడ్డాయో అదేవిధంగా మనం బాగుపడడానికి బలిదానం మనకి అసలు భూమిపైన భూమిపైన పాదం మోపలేనటువంటి పిల్లల్ని కూడా బలి చేసుకునేటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఏడ్చింది. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యవస్థ. మనం ఒక చంటిపాప గురించి ఆలోచిస్తున్నాము, 10 బృందాలకు వెళ్ళి వెతుకుతున్నాము, 10 చేస్తున్నాము అని చెప్పి. మరి ఈ పాప ఎందుకు వైరల్ అయిందో నాకు తెలియదు, కానీ ఈ పాప ఒక్కటి కాదు, దీని వెనక ఎంతో పెద్ద కథ ఉంది. ఎందుకంటే 22 సంవత్సరాల వాళ్ళని కూడా అపహరిస్తున్నారు. వాళ్ళ దగ్గర చరిత్ర లేదు, స్టోరీ లేదు, కొన్ని కోట్లలో మూలుగుతున్నాయి ఫైల్స్ అన్నీ. మరి ఏమైపోతున్నాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడితే నిన్న ఒక దాంట్లో చేస్తే 2 DSPలు ఫోన్ చేశారు. ఎలా చెప్తారండి, మేము కష్టపడి మేము మాట్లాడుతున్నాం కదా, కష్టపడి మేము చేయిస్తున్నాం కదా అని. చేసేవాళ్ళైతే నాకు ఫోన్ చేయరు కదా, నేను నిజం చెప్పాను కాబట్టి ఫోన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. అందుకోసమే పిల్లల్ని చెప్పేది నిజము అని ఎలా డిసైడ్ అవ్వచ్చు? ఎందుకంటే మీరు ఒక ప్లేస్లో ఉంది, ఆ పాప 350 మీటర్స్లో ఉంది, 350 మీటర్స్ కాదండి, తిరిగి వస్తుందని చెప్తున్నారు. అది కూడా మీరు సరిగా విన్నట్టయితే కనుక వారికి అపహరించిన కనపడినటువంటి స్థలం నుంచి 20 కిలోమీటర్ల లోపైనా లేదా 320 కిలోమీటర్ల లోపైనా ఉండొచ్చు. మీటర్లు కాదు, 300 కిలోమీటర్స్ లోపైనా ఉండొచ్చు. దక్షిణ దిశగా, పరమడ దిశగా ఉన్నటువంటి ఎల్ షేప్ ఏదైతే ఉందో ఆ కిలోమీటర్ పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చు. నాకు అనిపించిన దాని ప్రకారంగా అమావాస్య ముందుంది కాబట్టి ఆ అమావాస్య దినాలన ఎవరికి అవసరం ఇలాంటి పాపలు, పిల్లలు అంటే, ఒకటి గురువులకి, వాళ్ళు విద్యార్థన చేసేందుకు కొన్ని శక్తుల్ని పెంచుకునేందుకు బలిదానం ఇస్తుంటారు అమ్మవార్లకి, స్వామివార్లకి. అలాంటి వాళ్ళకి 11 మంది కన్య పిల్లలు, 11 మంది చంటి పిల్లలు 7 సంవత్సరాల లోపు వారు కావాలి. అలాంటి వాళ్ళ కోసం బలి తీసుకునడమా, లేదంటే ఇది అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్య, చెడు శక్తులకి ఎక్కువ ప్రాసిద్ధి ఉంటుంది, చెడు శక్తులు ఆవహించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి గురువులు ఏదన్నా డబ్బులు ఇచ్చేసి కొంతమంది మనుషులను పెట్టేసి కొంతమంది పిల్లలని చెప్పగానే ఈ అమ్మాయికి కనిపించకుండా పోయి, ఈ అమ్మాయి అనవసరంగా, అంటే వాళ్ళకి అంతే కదా, ఈ అమ్మాయి అనుకోకుండా మాధ్యమాల ద్వారా రావడం ద్వారా కనిపించింది, మనకి ఈరోజు తెలుస్తోంది. లేకపోతే ఇలాంటి ఎన్ని మాసాలు ఎంతమంది పిల్లలు ఇలా వెళ్ళిపోయి ఉన్నారో, కానీ ఇలా వెళ్ళిపోయింది. ఉంటే ఏదైనా గురువు దగ్గర, లేదా ఏదైనా స్వగ్లూడ్స్ అమ్మేటువంటిది వాళ్ళ దగ్గర. అంటే ఎట్లాంటివి అంటే, స్వగ్లూడ్స్ అంటే ఇప్పుడు ఒక తీర ప్రాంతం ఉంటుంది, అక్కడ మనము ఈ స్టీమర్లు అవి ఇవి పెడుతూ ఉంటారు, ఓడరేవులు అంటారు. అలాంటి ఓడరేవులు ఉండేటువంటి ప్రాంతాల్లోనూ, ఒక దేశం నుంచి మరొక దేశం పంపించేటువంటి విధానాల్లోనూ, లేదు అంటే అక్కడ ఏదైనా మెడికల్ చేసేటువంటి మెడికల్కి సంబంధించినటువంటి ల్యాబ్స్ ఉంటాయి, అలాంటి ల్యాబ్స్ ప్రాంతాల్లోనూ పాప దొరికే అవకాశం ఈ 3 ప్రాంతాల్లోనే దొరుకుతుంది అని నేను పర్టిక్యులర్గా చెప్పున్నాను. అవి వదిలేసి గురువు గారికి ఏముందులే, ఊరకనే ఏదో మాధ్యమాలు పిలుస్తారు, చెప్తూ ఉంటారు, ఇక్కడ కష్టపడి వెతుకుతుంది మేము, అంతే కదా, మేము ఇంకా చదువుకున్నాం చెప్పినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే, చీకట్లో బాణం వేశారు, తగిలితే తగిలింది, తగలకపోతే ఆ టైంలో గ్రహాలు పనిచేయలేదు, నేనేం చేస్తాననే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మీరు కూడా చూసుంటారు. ఖచ్చితంగా ఉంటారండి, ఎవరి ఇదిలో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక ప్రెడిక్షన్ చెప్పారు, అది జరగలేదు అనుకుందాం, మీరే అని కదా, ఎవరైనా సరే అది జరగలేదంటే కొన్ని జరగవు, నన్నేం చేయమంటారు అనే ఉంటాయి. మీరు అన్నదానికి ఖచ్చితంగా చెప్తానండి. ఎట్లా అంటే,
ఇప్పుడు ప్రెడిక్షన్ చెప్పాను కదా అంటే నేనైతే ఊరకొచ్చి కూర్చొని అయితే చెప్పలేదు. ఇక్కడ చంటి పాప గురించి మనం ఏదైతే అది మాట్లాడామో, సెన్సిటివ్ కదా, చంటి పాప గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంతమంది బాధపడుతున్నారు, తల్లి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, పోలీసులు కూడా బాధపడుతుంటేనే అంత బృందాలుగా వెతుకుతున్నారు చంటి పాప కోసం. ఓకే, గ్రేట్. కానీ వీళ్ళందరూ కూడా దేనికి వెతుకుతున్నారు? వాళ్ళు కూడా ప్రయత్నం కదా చేస్తున్నారు, వాళ్ళకు తోచిన దానిలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నాకు వచ్చిన విద్యలో నేను చూడాలి కదా. ఇప్పుడు వర్షం పడుతుందని ఒక వాతావరణ శాఖ చెప్పారనుకోండి, ఆ వర్షం పడకపోతే అతను తప్ప, అది గ్రహాలు మారిపోతాయా, లేకపోతే వర్షం మేఘాలు వెళ్ళిపోతాయా, పిడుగులు పడిపోతాయా? 4 పిడుగులు పడ్డాయి అని చెప్పాడు, నాకు 5 పిడుగులు పడినాయి అంటే 5 పిడుగులు పడ్డాయి, నువ్వు శాస్త్రంగా సరిగా చెప్పలేదు, నువ్వు వాతావరణ శాఖలో పనికిరావని చెప్పి మనం ఇచ్చేస్తామా? డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడని చెప్పేసి డ్రైవర్ని తీసేస్తామా? లేకపోతే ఎవడో వచ్చి యాక్సిడెంట్ చేశాడని చెప్పి నీ డ్రైవర్ సరిగా లేదు ముందని చెప్తామా? ఇక్కడ మనకి గ్రహాల యొక్క స్థితిగతులు, ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాల సాక్షిగా మనం ఏదైతే చూస్తున్నామో దాని గురించి చెబుతాం. ఆ ఎదుటి వారు నమ్మారా లేదా, వారు ఎంతవరకు అనేది పోలీసుల వ్యవస్థ ఏంటి, వారు నేర్చుకున్నారు, వారి విధి ప్రకారంగా, వారి సాధన ప్రకారంగా, వారి దాని ప్రకారంగా వారు వెతికేదానికి ఉన్నారు. మనం ఏం చేస్తాం? వారికి దారి చూపించేదారులు మనం ఉన్నాం. ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు, ఆ వెతికేది ఎక్కడ వెతకాలని మనం చెప్తున్నాం. వారికి ఇంకా సింపుల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఎట్లానో వాళ్ళు వెతుకుతున్నారు కదా, ఆ వెతికేది ఏందో ఇక్కడ వెతకండి. ఆల్రెడీ అంటున్నారు కదా, ఒక కుక్కను నమ్ముకొని వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు అనే ఒకటి. ఇలాంటి కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఒక జ్యోతిష్యుడు చెప్పిన దాన్ని ఎలా నమ్ముతాం అనేది వాళ్ళకు ఉంటుంది కదా ఎవరికైనా. కరెక్టే మీరు అనేది. ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేనప్పుడు ఏముంటుంది? ఇప్పుడు ఒక పక్కన నీరుంది, ఒక పక్కన నిప్పు ఉంది, ఒక పక్కన ముళ్ళు ఉన్నాయి, ఒక పక్కన రాళ్ళు ఉన్నాయి. మరి ఎటో కట్టు వెళ్ళాలంటే ఏదో చూసుకోవాల్సిందే కదా. దానికి వెళ్తేనే బంగారం దొరుకుతుంది నీకు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నీళ్ళు నిప్పులు దాటాలి. నీకు ఏదైతే సింపుల్గా ఉంటుందో ఆ రూట్ నేను ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ రూట్ దాటితేనే కదా నీకు వజ్రవైడూర్యాలు దొరికి నీకు పేరు వచ్చేది. నేను అక్కడే ఉండి సాధిస్తానంటే రాదు కదా. మీకు మార్గం లేదు, నీకు మంచి నాలెడ్జ్ ఉంది, కానీ వెళ్ళేటువంటి మార్గం కావాలి కదా. ఆ మార్గాన్ని ఇచ్చే సూచికనే కదా మన గురువులు అంటే. దాని ప్రకారంగానే కదా వెళ్ళాలి. ఆ వెళ్ళే దాని ప్రకారంగానే ఇప్పుడు 4 దిక్కులు వెతికే కన్నా కూడా నేను చెప్పున్నా సింపుల్గా దక్షిణ వైపు నుంచి పరమడపేరు ఉండే ఎల్ షేపులోను ఆ నైరుతి మూలం మొత్తం కూడా వెతికితే ఇలాంటి ప్రదేశాల్లో ఉంటుందని కూడా నేను చెప్పున్నాను. ఇప్పుడు ఏ జంతువుకి బలవ్వలేదు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. పాప అయితే ఇప్పటికీ సేఫ్ గానే ఉంది, సోమవారం వరకు కూడా సేఫ్ గానే ఉంటుంది. ఆ తర్వాత అయితే మాత్రం నేను కూడా ఏం చెప్తాను? సరే, మీరు సేఫ్ గా ఉంది, ఈ టైంలో దొరుకుతుంది అంటున్నారు కదా, ఎప్పుడు తిరిగి వస్తుంది అనేది మీరు చెప్పగలరా? అదేనండి, వెతకాలి వీళ్ళు. ఇప్పుడు మనం మార్గం చూపించాము, తిరిగి ఎలా వస్తుంది? తిరిగి వచ్చేటువంటి నాలెడ్జ్ ఉంటే నేను మీరు అంటే ఓపినంత వరకు కొట్లాడతాము. ఇప్పుడు పాప ఆవిడకి ఏం తెలుసు కొట్లాడడానికి? ఆజూకి కనుక్కోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు మార్గదర్శకం మనం చూపించాము. ఇప్పుడు అడవిలో వెతుకుతున్నారు, మార్గదర్శకం మనం చూపించాము. ఆ మార్గదర్శనం ప్రకారం వీరు వెళితే ఆ ప్రాంతంలో దొరుకుతుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు చంటి పిల్లోడు నానా పూలు వచ్చింది 3 సార్లు చెప్తాడు, 4వ సారి నిజంగానే పూలు వస్తుంది. మనం నమ్మకుండా వెళ్ళాం అనుకోండి, పిల్లోని మింగేస్తుంది. కాబట్టి ఏ పుట్లో ఏ పోముందో తెలియదు కదా. ఒక గురువు గారు ఇంతగా చెప్తున్నారు అంటే ఆ గ్రహాల యొక్క స్థితిగతులు కదా, దాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళకి తెలియని విషయాన్ని కదా నేను చెప్పాను. ఎలా వెతకాలనేది నాకు తెలియదు, ఎలా వెతుకుతారో మీకు తెలుసు, కానీ ఎక్కడ వెతకాలో నేను చెప్పగలుగుతా. ఓకే ఓకే, సో మీరు ఆ క్లారిటీ అయితే ఇవ్వగలరు ఖచ్చితంగా. ఓకే, నా డ్యూటీ ఏంది? ఎక్కడ వెతకాలో చెప్పడం. ఎలా వెతకాలనేది మీ ఇష్టం. అది కుక్కలను తీసుకుపోతారా, మనుషులే వెళ్తారా, లేకపోతే ఇంకేనా చాట్లెట్ ద్వారా వెతుకుతారా, లేకపోతే ఇంకేదైనా ఈ రోజులో వచ్చిన టెక్నాలజీని ఉపయోగిస్తారా, ఏంటి అనేది మీ దృష్టి. అది చెప్పడం దారి వరకు నా దృష్టి. అది నాకు తెలిసిన శాస్త్రం నాది, మీకు తెలిసిన శాస్త్రం మీది. కాబట్టి వారికి సహాయపూర్వకంగా మనం చెప్తూ ఉన్నాం. చంటి పాప కాబట్టి అదే మనల్ని మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే డబ్బు కోసంలే, లేకపోతే ఏదో ఎవరితో వెళ్ళిపోయేట్లని చెప్పాలి అనుకుంటాం, అంతే కదా అనుకుంటాం. చంటి పిల్లలు కాబట్టి వెతుకుతున్నారు, కాబట్టి కష్టపడుతున్నారు, కాబట్టి చెప్పున్నాం మనం. ఈ విధంగా జరిగి ఉండొచ్చు, గ్రహస్థితిని బట్టి ఈ విధంగా జరిగి ఉండొచ్చేమో అని అనుమాన ప్రకారంగా చేస్తూ ఉన్నాం మనం. ఓకే 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 గురూజీ, థ్యాంక్ యూ.